హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటీస్ ఛానల్. నేను మీ హేమలత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి మా వదిన వాళ్ళు సుందరకాండ పారాయణం అయితే చేయించుకున్నారు. సో పూజ ఎలా అయిందో, ఎంత బాగా అయిందో మీరు కూడా చూసేయండి. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా అక్క అయితే ముందు రోజే వెళ్ళిపోయారు వదిన వాళ్ళ ఇంటికి. డెకరేషన్స్ అవి చేయాలని చెప్పేసి అక్క అయితే వెళ్ళిపోయారు. నన్ను కూడా వచ్చామన్నారు, కానీ ఇద్దరం వెళ్ళిపోతే అవ్వదు కదా. ఇంటి దగ్గర స్వీటీ ఉంది, మా ప్యారెట్ రాధా ఉంది, పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను మార్నింగ్ వస్తాను, అక్క ఈవినింగ్ వస్తారని చెప్పేసి ఇద్దరం మాట్లాడుకొని అక్క అటు వెళ్ళిపోయారు, నేను ఇంట్లో ఉండిపోయాను. ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగ్లో వేసిపోయి పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని పిల్లలకి టిఫిన్స్, క్యారేజెస్, మా హస్బెండ్కి క్యారేజ్ ప్రిపేర్ చేసేసి వాళ్ళని స్కూల్కి రెడీ చేసి వాళ్ళని పంపించేసి నేను కూడా టిఫిన్ చేసి రెడీ అయిపోయాను. నెక్స్ట్ మా హస్బెండ్కి రావడానికి ఖాళీ లేదు, ఫుల్ క్యాటరింగ్స్ ఉన్నాయన్నమాట ఈ 3 days. అందుకనే అవ్వదని చెప్పేశారు. నెక్స్ట్ ఈ క్యాటరింగ్ కూడా మా హస్బెండ్దే కదా, వాళ్ళు అన్నీ చేస్తారు चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वगुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने जय श्री राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम हनुमान गुरुदेव नायक पलिकिन सीता राम कथा मे पलिकिन सीता राम कथा महिमोके हनुमान गुरुदेवुलु नायक पलिकिन सीता राम कथा मे पलिकिन सीता तुलिति ఒకవే నమో ఆభరణాని భారతి కడతోసే గుణము చేటి నే పలికిన సీతా రామ కథ కూర్చొని ఇట్లా నిల్చుంటా సరే. ఇంకా మా గీతంగాడు గౌతంగాడు స్కూల్కి అయితే వెళ్ళలేదు, పూజ ఉంది కదా పూజ చూస్తారని చెప్పేసి వాళ్ళని అయితే ఉంచేసాము. ఇంకా ఎగ్జామ్స్ ఒకసారి రాయకపోతే మళ్ళీ రాయించమని చెప్పేశారు. అందుకే ఇంకా పిల్లల్ని స్కూల్కి అయితే పంపించాను. ఇంకా దేవుడి కోసం ప్రసాదం ఏంటంటే అప్పాలు చేశారు. ఇంకా గోధుమ నొక్క ప్రసాదమున డ్రై ఫ్రూట్స్, అరటిపళ్ళు, ఫ్రూట్స్ అన్నీ కామనే. మెయిన్గా కావాల్సినవి మనకి గారెలు, అప్పాలు. గోధుమ నొక్క ప్రసాదం ఏంటంటే ఇప్పుడు మనం తాంబూలం ఇస్తాం కదా, అందులో పెట్టేసి ఇవ్వడానికి. మనకు కావాలంటే అప్పాలు కూడా ఇచ్చుకోవచ్చు, ఇవ్వకపోయినా ఏం పర్లేదు. ఇంకేంటంటే పూజ చేయడానికి పారాయణి వాళ్ళు వచ్చారు, పారాయణం చేయడానికి. సుందరకాండ పారాయణం అని చెప్పాం కదా. వదిన అయితే లాస్ట్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నారు పూజ చేసుకుందామని, కానీ కుదరలేదు. దేవుడు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడే కదా అవుతుంది ఏదైనా.
ఈ సంవత్సరంకి పూజ ఇలా పూర్తయింది. మేము కూడా అనుకుంటున్నాం కానీ మాకు దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తారో తెలియదు. తప్పకుండా దేవుడు అనుగ్రహించిన వెంటనే మేము కూడా పూజ చేసుకుంటాము. మా ఇంట్లో అందరికి కూడా చాలా ఇష్టం ఇలాంటి పూజలు చేసుకుంటే. మనం ఇప్పుడు ఈ పారాయణం చేయించుకుంటున్నాం కదా, దానికోసం ఒక 2 months ముందు కానీ 1 month ముందు కానీ మనం ఇలా పారాయణం చేయించుకుంటామని చెప్పి వాళ్ళకి చెప్పాలి. అప్పుడు వాళ్ళు వచ్చి మన ఇంటి దగ్గర పారాయణం చేస్తారు. ఎందుకంటే అందరూ ఈ టైంలోనే చేసుకుంటారు, కార్తీక మాసంలోనే. వెజ్జే తింటారు కదా అందరూ, నాన్ వెజ్ తినరు. కొంచెం బాగుంటుంది అని చెప్పి అందరూ ఈ కార్తీక మాసం నెలలోనే చేయించుకుంటారు ఇలాంటి పూజలు అనేవి. పూజ అయితే చాలా బాగా అయింది. ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1 గంట 1:30 కల్లా అయిపోయింది. కొంచెం పెద్ద పూజే, బాగుంటుంది. పాటలు అవి పాడినప్పుడు ఆ వైబ్రేషన్స్ దేవుడు నిజంగా మనకి కళ్ళ ముందే ఉన్నట్టు ఉంటుంది. అంత ఫీల్ వస్తుంది అనమాట ఈ పారాయణం చేసినప్పుడు. మేము డోర్లన్నీ వేసినా కానీ గాలి ఎటు నుంచి వచ్చేది. పావనపుత్రుడు అన్నందుకు గాలి రూపంలోని ఆంజనేయ స్వామి అయితే మాకు దర్శనం ఇచ్చారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎంత గాలి వేసినా కానీ దీపాలు అయితే కొండెక్కలేదు. అయితే దేవుడా నువ్వు ఉన్నావని చెప్పేసి దండం పెట్టుకున్నాము. ఇంకా పూజ అంతా అయిపోయాక హారతి ఇచ్చాక ఫస్ట్ 5గురికి తాంబూలం అయితే ఇచ్చారు వదిన. ఇంకా భోజనం టైం అయిపోయింది కదా, భోజనాలు అయితే స్టార్ట్ చేసాము. కానీ వండినాట్లో ఎందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయలేదు. ఎందుకంటే పారాయణం చేసిన వాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినరు, కార్తీక మాసం కదా, అందుకని చెప్పి వితౌట్ ఆనియన్ వెల్లుల్లిపాయ. ఇంకా ఫుడ్ ఐటెం మొత్తం మా హస్బెండే కుక్ చేశారు. ఏంటేంటి పెట్టామంటే రైసు, సాంబారు, పప్పు, కాలీఫ్లవర్ 65, పాకంగారులు, బూర్లు, ఫ్రైడ్ రైస్, రైతా, పులిహోర, అప్పడాలు, 2 రకాల పచ్చళ్ళు, పెరుగు, ఇంకా గుత్తి వంకాయ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ముందు తెచ్చిన భోజనాలన్నీ దేవుడికి కొంచెం ప్రసాదం పెట్టేసి ఆ తర్వాత పారాయణంకి వచ్చిన వాళ్ళకి పెట్టేశాము. వాళ్ళందరూ తినడం కంప్లీట్ అయిపోయాక వాళ్ళకు కూడా తాంబూలాలు ఇచ్చారు వదిన. ఇంకా పారాయణంకి వచ్చిన వాళ్ళందరూ ఇంటికైతే రిటర్న్ అయిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మేమైతే భోజనం చేసేస్తాం. ఇంకా మా అమ్మగారున మా అక్కళ్ళ అమ్మగారు ఇద్దరు భోజనం చేసి తాంబూలం తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయారు వాళ్ళిద్దరున, టైం అయిపోతుందని చెప్పి. ఇంకా మేమైతే కాసేపు ఉన్నాము వదిన వాళ్ళ ఇంటి దగ్గర. కానీ వచ్చిన వాళ్ళందరూ దేవుడి దగ్గర డెకరేషన్ అది చాలా బాగా చేశారు. ఇంత హెవీగా ఎవరు చేయరు. నెక్స్ట్ భోజనాలు కూడా చాలా బాగా పెట్టారు అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా చెప్పేసి
వెళ్తుంటే మాకు హ్యాపీ అనిపించింది. అంటే మనకు అదే కావాలి కదా, వాళ్ళు సాటిస్ఫై అవ్వడం. ఇంకా పూజ వచ్చేసి ఇంత గ్రాండ్గా చేసుకోవాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఎంత ఉంటే అలా చేసుకోవచ్చు. భోజనాలు కూడా ఎంతమందికే పెట్టాలని ఏమీ లేదు, మనం ఇంట్లో వండిసైనా కూడా పెట్టియచ్చు. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా మనకి నచ్చి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, మన ఇష్టమే, ఆప్షనల్. అది అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే 2 అరటిపళ్ళు, 2 కమలాపళ్ళు, ఆకు చెక్క. జాకెట్ కూడా మన ఇష్టమే, ఇవ్వకపోయినా పర్లేదు, వస్త్రం ఇస్తే మంచిది అంటారు. అందుకనే కంపల్సరీగా జాకెట్ ముక్క ఇస్తే మంచిది. ఇంకా మా భోజనాలు అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది. గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకొని మొత్తం సర్దేసుకున్నారు ఆటోలోని, మా క్యాటరింగ్ ఆటోలోని. వదిన మాకు కూడా తాంబూలాలు ఇచ్చారు. మేము కూడా ఇంటికి వెళ్ళిపోవడానికి బయలుదేరిపోతున్నాము. కొంచెం టీ పెట్టారు అక్క, టీ తాగేసి బయలుదేరిపోయాం మేము కూడా. ఇంక టైం అయితే 5 అయిపోయింది. ఇంటి దగ్గర మేము కూడా అన్నీ చూసుకోవాలి కదా, పిల్లల్ని వదిలేసి వచ్చాను నేను. ఇంక ఇంటికి వచ్చి కానీ మా పిల్లలు అయితే చాలా ఏడ్చారు, అమ్మ ఎందుకు మమ్మల్ని తీసుకెళ్ళలేదని చెప్పి. మరి కొన్నిసార్లు తప్పదు కదా, ఎగ్జామ్స్ ఆపేసి తీసుకెళ్తే మళ్ళీ నెక్స్ట్ డే పెట్టనని చెప్పేశారు. అందుకే ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించాను మెల్లగా కన్విన్స్ చేసి. ఎక్కడికైనా వెళ్తే మనం ఏం చేయకపోయినా మనకు నీరసం వస్తుంది అటు ఇటు తిరిగినందుకే. ఇంకా మేము చాలా టైర్డ్ అయిపోయాము అక్క నేను. ఇక్కడ మా పరిస్థితి ఎలాగ ఉందంటే అక్కడ మా వదినాల పరిస్థితి ఇంకొంచెం దారుణంగా ఉంటుంది. ఎందుకంటే పూజ చేసుకున్నారు కదా, అన్నీ సర్దుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. అమ్మ అయితే వాళ్ళు వారం రోజుల నుంచి తిరుగుతున్నారు నాన్ స్టాప్గానే, ఖాళీ లేకుండా. రిటర్న్ గిఫ్ట్లని, పువ్వులని, దేవుడికి పూజా సామాన్లని, ఖాళీ అయితే లేదు వాళ్ళకి. ఏదైనా స్టార్ట్ చేసామంటే ఏదైనా పని, అది అయినంత వరకు టెన్షనే కదా, పని ఎలాగవుతుందా, సక్రమంగా అవుతుందా అవ్వదా అని చెప్పి. మొత్తానికి ఆంజనేయ స్వామి అయితే మనకి పూజ నుంచి గట్టెక్కించేశారు. పూజ అయితే చాలా బాగా అయింది. ఆ రోజు పారాయణంకి వచ్చిన వాళ్ళందరూ అంతమంది ఎప్పుడు ఎవరింటికి వెళ్ళలేదంట, అలాంటిది అందరూ కలిసి ఒకసారి వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఈ పారాయణం చేసిన వాళ్ళు కాశీ వెళ్ళారంట, భద్రాచలం, తిరుపతి, అన్నూర్లు తిరిగి చాలా బాగా పారాయణం చేస్తారంట. ఇలాగే ఆల్రెడీ ఆంజనేయ స్వామి పారాయణం మా అత్తయ్యలు కూడా లాస్ట్ ఇయర్ చేయించుకున్నారు, అందుకే మాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ పూజ. ఇంకా రిటర్న్ గిఫ్ట్లు ఏంటంటే ఇచ్చారంటే వదిన జాకెట్ ముక్క, గోధుమ నూక ప్రసాదం, 2 అరటిపళ్ళు, కమలాపళ్ళు, గాజుది తాబేలు ఇచ్చారు. ఇదైతే చాలా బాగుంది. రిటర్న్ గిఫ్ట్ చూసి అందరూ ఫుల్ సాటిస్ఫై అయ్యారు, చాలా బాగుంది. మీలో ఎవరికైనా ఈ సుందరాకాండ పారాయణం చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చేయించుకోండి, చాలా మంచిది. ఆంజనేయ స్వామి అంటేనే నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తారు కదా మనకి. ఇంట్లో కొంచెం ఏమైనా చికాకులు ఉంటే అవి పోతాయి. చూసారు కదండి మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్న సుందరాకాండ పారాయణం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్.